నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది, కొన్ని విషయాల్లో ప్రతికూలత కూడా ఉంది. ముఖ్యంగా ప్రతికూలత ఉండే విషయాలు చూసుకున్నట్టయితే హైయర్ స్టడీస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి కొంత విద్యలో ఆటంకాలు, అలాగే విదేశీ విద్యకై ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొన్ని ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోదరిమణులతో, ముఖ్యంగా సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కొంత సహాయ సహకారాలు మిథున రాశి వారికి ఈ మాసంలో అందే అవకాశం ఉంది. ఇక ఖర్చుల విషయంలో ప్రతిదీ కూడా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. కొంత ధర్మబద్ధంగా ప్రతి విషయంలో అంటే ఖర్చు విషయంలో రీజనబుల్గానే ఎక్స్పెన్సెస్ అన్నవి ఉంటాయి మిథున రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో కూడా మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. సడన్గా కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి పెరగవచ్చు మిథున రాశి వారికి. మోస్ట్లీ ఆగస్ట్ 16, 17 తర్వాత వచ్చే డేస్లో సడన్ ఎక్స్పెన్సెస్, తర్వాత కొంత చిక్కులు సమస్యలు ఊహించిన విధంగా వచ్చే అవకాశం ఉంది. చాలా విషయాలకి స్వయంకృతాపరాధం అంటాం కదా, అలా స్వయంకృతాపరాధం వల్ల చాలా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మీ చుట్టూ. ఆ విషయాల్లో కొంచెం కాన్షియస్గా జాగ్రత్తగా మిథున రాశి వారు వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ మాసంలో అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, రన్ చేస్తున్న వాళ్ళకి కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి పాజిటివ్గానే ఉంటాయి మిథున రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వారికి, ముఖ్యంగా ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనాలనుకున్న వారికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ పైన జాగ్రత్తగా వ్యవహరించండి, ఆచితూచి అడుగులు వేయండి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పనుల్లో జాప్యము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ మాసంలో దుర్గమ్మ వారి ఆరాధన చేయడం వల్ల చాలా ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆగస్ట్ 21 తర్వాత వచ్చే డేస్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలకి. అలాగే తండ్రి గారి ఆరోగ్య యోగక్షేమాలు, అలాగే తండ్రి సమానమైన వాళ్ళతోని కొన్ని డిస్ప్యూట్స్ అంటే ప్రాపర్టీ వైజ్ రావచ్చు, లేదంటే మాట పెరగవచ్చు. ఈ విషయాల్లో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న మాట అన్నా కూడా అది నెగిటివ్గా అపార్థం అయిపోవచ్చు. ఆ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇంకా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఈ మానసిక ప్రశాంతత మీరు మెయింటైన్ చేస్తే ఇంట్లో కూడా పీస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు అని మనం చెప్పుకున్నాం ఫ్యామిలీలో, పిల్లలకి, తల్లిదండ్రులకి, వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య ఇలాంటి విషయాల్లో. ఇక మ్యారేజ్ అలయన్స్ విషయం అయితే కొన్ని అవకాశాలు ఈ మాసంలో అయితే వస్తాయి. అవి కాన్వర్సేషన్స్ అయితే నడుస్తాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కొంత జ్యోతిష్యపరమైన పరిష్కారాలు ఏవైతే సజెస్ట్ చేస్తూ ఉంటానో అవన్నీ కూడా పాటించడం వల్ల కొంత సత్ఫలితం అయితే ఉండొచ్చు. ఇక మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.